రాజమహేంద్రవరంలోని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఎండి ఫసీ ఉల్లా బేగ్ ఆధ్వర్యంలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది। ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రజలు ప్రస్తుత ప్రధానమంత్రి మోదీకి 3 సార్లు అవకాశం ఇచ్చారని ప్రజలు విసుగుపోయి ఇప్పుడు మోదీకి రామ్ రామ్ పలికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీకి పట్టం కట్టడానికి బలంగా చూస్తున్నారన్నారు। ఇక రామ అన్న కృష్ణ అన్న ప్రజలు ఈసారి మరలా అవకాశం మోదీకి ఇవ్వరని అన్నారు। ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి కొత్తగా ఎన్నికైన కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యవర్గం చేత కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రమాణం చేయించారు। అలాగే కొవ్వూరు అలాగే చాగల మండలం మట్ట సుబ్బారావు గారు, మల్లపూడి హనుమంత్ గారు, కొప్పిరిపట్టి మునిస్వామి గారు, సమయంత్ర బాలగారరాజు గారు, గెల్లా భాస్కర్రావు గారు, బర్రే వెంకటరావు గారు, అలాగే మిక్కిలి శ్రీనివాస్ గారు, గంధి సుబ్రహ్మణ్యం గారు, మా శారదా లక్ష్మీరెడ్డి గారు అమ్మా నుంచి ఆర్డర్ సార్ ఇంకోటి ఆర్డర్ నారాయణ గారు, కొప్పాక రామయ్య గారు, నారాయణ దుర్గయ్య, కొడమంచి నాగరాజు గారు, శైలి గిరి గారు, రహిత బాసి గారు, కౌకుల శ్రీనివాస్ గారు వచ్చాడు పేరు చదువు అదే ఓకే అమ్మా మహిళలు కావాలని అధ్యక్షుడు జిల్లా కొవ్వూరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనటువంటి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం, పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ వారి హక్కుల కోసం పోరాటం చేస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి కోరికలన్నీ నెరవేరే వరకు కూడా రెవెన్యూ వారితో కానీ, పోలీసు వారితో కానీ, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లతో కూడా
పోరాటం చేసి 2029లో రాష్ట్రానికి వైఎస్ఆర్ షర్మిల గారిని ముఖ్యమంత్రిగా, మన రాహుల్ గాంధీ గారి భారతదేశ ప్రధానిగా చేయడానికి మా సాయి శక్తిలో కృషి చేస్తామని చెప్పి నేను నమ్మే దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాం. నియోజకవర్గ సమీక్షా సమావేశం రాజమండ్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇంత ఘనంగా జరిగిందంటే మీ అందరి కృషి, ఆశీస్సులు, వారు మీ పట్టుదల కాంగ్రెస్ పార్టీ మీద ఎంత ఉందో ఈరోజు మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. మొట్టమొదటిగా స్టేజీ మీద అలంకరించిన జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారికి, అలాగే ప్రచార కమిటీ అధ్యక్షులు ఒడియార్ గారికి, పార్లమెంటు ఎస్సీసీఎల్ అధ్యక్షులు పుల్లారావు గారికి, తాలిపూడి మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా శారదా గారికి, చాగల్ మండల అధ్యక్షులు మట్టా సుబ్బారావు, అలాగే కొవ్వూరు టౌన్ అధ్యక్షులు బుజ్జిబాబు గారికి, వీళ్ళందరికీ, అలాగే బ్లాక్ 1, బ్లాక్ 2 బీసీ సెల్, వివిధ సెల్స్ కొవ్వూరు నియోజకవర్గానికి, అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా నా పేరు పేరున పత్రికా విలేకరులు, మళ్ళా మీడియా మిత్రులందరికీ అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఇది 5వ నియోజకవర్గ సమీక్ష. ఈరోజు ఇంకా 2 నియోజకవర్గాలు ఉన్నాయి. మా జిల్లా అధ్యక్షులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే చాలా నియోజకవర్గాలు, చాలా జిల్లాల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. మీ జిల్లా అధ్యక్షుడికి ఏంటి పట్టుదల అని, ఇన్ని సమీక్షలు ఏంటి, రోజు మీటింగ్ ఏంటి, అసలు మేము అధ్యక్షుల కింద వెళ్ళినప్పుడు 3-4 నెలలకు మీటింగ్ కూడా వేస్తాం లేదు అంటున్నారు. కాకపోతే ఏంటి మీ జిల్లా అధ్యక్షుడు పట్టుదల అంటే, ఆయనకి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలోపేతం, మళ్ళా 2029లో మన పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాం, 2 టార్గెట్స్ ఆయనకి. ఆ దశగా ఆయన వెళ్తున్నప్పుడు మేము కూడా సహకరించాలి కదా అనే ఉద్దేశంతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించుకున్నాం. ఈ సమావేశానికి మండల అధ్యక్షులు తమ మండలాల్లో మండల కమిటీలు ఏవి ఉన్నాయో ఈరోజు జిల్లా అధ్యక్షులకి అందిస్తాం జరిగింది. త్వరలో జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఆ మండల కమిటీని ఆమోదించి మళ్ళా మనకు పంపిస్తే రోజువారీగా వారానికి ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో మండల మీటింగ్ పెట్టుకొని ఆ మండలంలో ఉన్న స్థానిక సమస్యలపై పోరాడుతూ అటు వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఇటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుద్ది. ఇలాగా ముందుకు వెళ్దామని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. దీనికన్నా ముఖ్యంగా మనకి 8-9 నెలల్లో, బహుశా 10 నెలల్లో మనకి పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈలోపు మేము కూడాను ప్రతి మండల కమిటీలు అయ్యాక గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీలు కూడా వేసుకోవడానికి మేము సిద్ధం అవుతున్నాం. ఇది గ్రామ కమిటీలు అంటే ఒకళ్ళో ఇద్దరితో ఉన్నా సరిపెట్టుకుంటాం. ఎందుకంటే బహుశా మనకు దొరకపోయినా ఒకళ్ళిద్దరితో ఉన్నా మేము సరిపెట్టుకుంటాం. కాకపోతే మా ప్రథమ ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామం నుంచి ఆ రిజర్వేషన్ను బట్టి ఒకడైనా సర్పంచ్ అధ్యక్షుడిగా సర్పంచ్ ఎన్నికలకి రెడీ అవ్వాలి, సర్పంచ్కి పోటీ చేయాలనే ఉద్దేశంతో మేము గ్రామాల వారీగా వెళ్ళాలనుకుంటాం. మనకి 10 నెలల టైం ఉంది కాబట్టి మనకు కూడా టైం సరిపోద్ది. మండల కమిటీలు అనౌన్స్ అయ్యాక, ఆమోదం వచ్చి అనౌన్స్ అయ్యాక మేము గ్రామ కమిటీల మీద పడతాం. సో డెఫినెట్గా మనం లోకల్ బాడీ ఎలక్షన్లో సింబల్తో, అంటే సర్పంచ్ ఎలక్షన్కి మ్యాండేట్ సింబల్ ఉండదు. ఇప్పుడు నుంచి ప్రిపేర్ అవుతే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకి మనకి ఎంపీటీసీలు దొరుకుతానికి, జెడ్పీటీసీలు దొరుకుతానికి మన మ్యాండేట్ మీద పోటీ చేస్తే బ్యాలెట్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. బసి గారి యొక్క నాన్నగారు రఫీ గారు దగ్గర 14 ఏళ్ల పాటు వెస్ట్ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా చేసి పార్టీని ఎంతో బలోపేతం చేశారు. ఆయన తర్వాత ఆయన తనయుడైనటువంటి రఫీ బేగ్ గారు మరి ఈవేళ పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఈవేళ
కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొవ్వూరు టౌన్ కానివ్వండి, కొవ్వూరు మండలం కానివ్వండి, చాగళ్ళ మండలం, తాడపూడి మండలంలో ఉన్నటువంటి ముఖ్యమైన కార్యకర్తల్ని, నాయకులను అందరినీ గ్యాదర్ చేసి ఎవరైతే పార్టీ కోసం కృషి చేస్తారో వాళ్ళందరికీ కూడా సముచితమైనటువంటి స్థానాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజే పోస్టులన్నీ అనౌన్స్ చేసి మన పసి గారి ద్వారా అందరికీ కూడా మండలాధ్యక్షులకి ఆర్డర్ కాపీస్ అన్నీ కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి వీరందరినీ కోరేది ఒకటే, మన భారతదేశంలో అన్ని కులాలకి, అన్ని మతాలని, అందరినీ కూడా సమానంగా గౌరవించే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ అనేది ఒక మతతత్వ పార్టీ. అది హిందూ కార్డు పట్టుకొని హిందూ హిందూ అని చెప్పి తిరుగుతున్నారు తప్ప ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వెనకబడిన తరగతుల వారికి ఎవరికీ న్యాయం చేయట్లేదు. అలాగే మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉందంటే అది కమ్మోల పార్టీ అని అందరూ తెలుసు. అలాగే జనసేన పార్టీ ఉందంటే అది కాపుల పార్టీ అంటారు. ఏంటంటే ఎంతమంది ఉన్నారో ఆ క్యాస్ట్ వాళ్ళు అనేది కాదు, ఆ క్యాస్ట్ వాళ్ళు ఉంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ రకంగా పార్టీలు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో అటువంటి ఏమి ఉండవు. ఎందుకంటే ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అలా హిందువులు ఉన్నారు, అన్ని రకాలు, అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ కూడా ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లే జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ రామ 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 అనుకుంటా 3 సార్లు ప్రధానమంత్రి అయిపోయాడు. ఇక 4వసారి భారతదేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీకి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రామ అన్న కృష్ణ అన్న ఈసారి అతని మీద రామ్ అయిపోతుంది నరేంద్ర మోడీ గారికి. మనకి రాహుల్ గాంధీ గ్యారంటీగా ఈసారి 2029లో ప్రధానమంత్రి అవుతారు. దానికి మనమందరం కూడా సహాయ సహకారాలు చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ఈ రాష్ట్రానికి ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రం కానీ ఇడిపోయాక కానీ మహిళలు ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు. మన భారతదేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఇందిరామ్మ రాజ్యం తీసుకురావడం జరిగింది. ఆ ఇందిరామ్మ రాజ్యం ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. అలాగే మన ముఖ్యమంత్రి, అలాగే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ పదవులు వేళ తీసుకున్న అందరికీ నేను చెప్పేది ఉంటే, మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. మీకు ఎక్కడైనా సరే ఎంఆర్ ఆఫీస్లో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా సరే, లేకపోతే వేరే పార్టీలతో కానీ ఏ గొడవ వచ్చినా, ఏ ఇది వచ్చినా కూడా మేమంతా కూడా అండదండలో ఉంటాం. ఇవాళ డాక్టర్ గారు కానివ్వండి, పసి గారు కానివ్వండి, మన ఈ శాఖ పుల్లారావు, శారద, మేమందరం కూడా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే తక్షణం మేమందరం కూడా మీకు సపోర్ట్గా వస్తాం. మీతో పాటు సమానంగా పోరాటం చేస్తాం. మీరు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఏ పార్టీ వాడికి కానీ ఎవరికైనా సరే, పోలీసు అయినా రెవెన్యూ అయినా ఎవరికి భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. కేవలం ప్రజా శ్రేయస్సు, ప్రజల యొక్క అభివృద్ధి కోసం మనం కృషి చేయాలి. అప్పుడే మన కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలోకి తీసుకురాగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.